నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. సాగర్ 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.30 అడుగులకు చేరింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 305.68 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 102,746 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 102,746 క్యూసెక్కులుగా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. నాగార్జున సాగర్ అంతా కూడా పర్యాటక శోభ సంతరించుకుంది. హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ఎత్తున పర్యాటకులకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీడియోస్లో మనం చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ సంబంధించినటువంటి 8 క్రస్ట్ గేట్లు తిరగడంతో దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరు అంతా కూడా దిగువ ప్రాంతానికి వెళ్తూ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు రావడంతో ఎప్పటికప్పుడు కూడా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ డ్యామ్ అధికారులు నీటినంతా కూడా దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. ఇక సాగర్ గేట్లు ఈ నెల 5న తెరిచారు. 5వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు చాలా మంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో మన కంచూప్ మేరలో ఎక్కడ చూసినా కూడా పర్యాటకులతో సందడిగా మారింది. సాగర్ పరిసరాలన్నీ కూడా పర్యాటకులతో చాలా ఆహ్లాదకరంగా మారాయి. కొంతమంది టూరిస్టులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉందండి? I'm from Andhra and I'm living in Telangana. So the thing is, like, my father's transfer, so we came to Telangana, and I'm happy that I'm living here and it looks so beautiful, this view. Another places like Yadagiri Gutta was my favorite. ఓకే, మీ పేరు చెప్పండి సార్. నా పేరు రవిచంద్ర. అయితే చూస్తేందుకు వచ్చినాము. నీళ్ళు అందా ఇదొక టూరిజం, వాటర్ టూరిజం కావచ్చు. వాటర్ టూరిజంతో పాటు ఒక విధంగా ఈ నీళ్ళన్నీ వృధా కూడా అవుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే సాగర్ నీళ్ళు వస్తున్నాయి ఓ పక్క, ఎందుకంటే పక్కన ఇప్పుడు నల్గొండ కావచ్చు, ఖమ్మం, కొత్తగూడెం ఈ జిల్లాలకు వాటర్ వెళ్ళాలి, సాగునీరు వెళ్ళాలి. అయితే ముందస్తుగానే వీటిని కెనాల్స్, రూట్ కెనాల్ అంతా క్లియర్ చేయకపోవడంతో, కాలువలు క్లియర్ చేయకపోవడంతో నీళ్లు వదలనట్టు పరిస్థితి. ఆగస్టు 3, 4వ తేదీన వదిలితే ఇప్పటికీ వానాకాలం సాగు చేయనట్టు పరిస్థితి. మిర్యాలగూడెం కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలో చాలా వరకు చెరువులు నింపనట్టు పరిస్థితి. దాంతోపాటు ఎక్కడికక్కడికి పూడికలు, చెట్లు ఉండిపోయి పూడిక ఉండటంతో నీళ్లు వెళ్ళినట్టు పరిస్థితి. దీంతో సాగుకు నీరు నోచుకున్నట్టు పరిస్థితి. ఇక ఒక పక్క నీళ్లు వృధాగా వెళ్తున్నాయి, మరో పక్క నల్గొండ జిల్లా ఇప్పటికీ ఎడారి అంటే ఏమంటారు డ్రాట్, కరువుతో విలవిల్లాడుతుంది చెప్పుకోవచ్చు. పక్కనే నాగార్జున సాగర్ ఉంటుంది, కానీ నల్గొండ పొలాల్లోకి, నల్గొండ చిలకల్లోకి నీళ్ళు రానట్టు పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే అధికారులకు ముందు చూపు లేకపోవడం. ఎక్కడైతే ఆల్మట్టి దాటి నారాయణపూర్ దాటి జూరాలకు వస్తుంది, జూరాల నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వస్తుంది. ఎప్పుడైతే జూరాలకు వాటర్ క్రాస్ అవుతున్నాయో వెంటనే అధికారులు అలర్ట్ కావాలి. ఎందుకంటే వానాకాలం సాగుకు నీళ్లు క్లియర్ ఇస్తేందుకు ఎప్పటికప్పుడు లిఫ్ట్లు కావచ్చు అన్నీ కూడా రూట్కి క్లియర్ చేసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఎందుకంటే నీళ్ళు ఉన్నప్పటికీ సాగుకు నోచుకున్న పరిస్థితి. దీంతో ఒక విధంగా రైతులు నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. వానాకాలం ఇప్పటికే ఆలస్యమైంది, నీళ్లు లేవు, వర్షాలు లేవు, దాంతో కరువు ఇబ్బంది అనిపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ సండే కావటం, దాంతో పాటు పెద్ద ఎత్తున వస్తున్నారు అన్ని జిల్లాలకు వెళ్ళి, హైదరాబాద్లోకి వెళ్ళి కూడా చాలామంది రోజు స్ట్రెస్తో పాటు ఇబ్బంది, రోజు పొల్యూషన్లో ఉన్నటువంటి జనాలంతా ఇవాళ ఇక్కడికి రావడానికి టూరిజం స్పాట్గా బాగా వాటర్ టూరిజం బాగుంది. ఇంకా కొన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఎక్కడో ఆపేస్తున్నారు. అలా కాకుండా కొంత సౌకర్యవంతం కూడా ఉంటే బాగుంటుంది చెప్పుకోవచ్చు. పోలీసులు కావచ్చు, ఎక్కడికి ఏర్పాట్లు, అక్కడక్కడ వాటరు, కొంత సిస్టమ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టూరిజం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తున్నారు, వాళ్ళకు కూడా కాస్త సౌకర్యాలు కల్పించి ఉంటే బాగుంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి, పర్యాటకులు వస్తున్న పరిస్థితి ఉంది. సో నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది. 24 గేట్స్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా బాగుండేది, కానీ ఇక్కడ మేము వచ్చే వరకు 8 గేట్స్ మాత్రమే ఓపెన్ చేశారు. బట్ ఓకే,
కొంచెం వాటర్ ఫ్లో తగ్గడం వలన 8 గేట్స్ మాత్రమే ఓపెన్ చేశారు. మేము ఇక్కడ బుద్ధవనం చూసే వచ్చాము. ఇక్కడ నాగార్జునకొండ చూడలేదు. బుద్ధవనం బాగుంది అండ్ ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ 24 గేట్స్ ఓపెన్ చేస్తే ఇంకా బాగుండేది, కానీ ఇట్స్ ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ. మా తుంగతుర్తి నియోజకవర్గం సార్, తుంగతుర్తి నుంచి వచ్చాము. చూడడానికి బాగానే ఉంది సార్, కానీ మా తుంగతుర్తి ఎండిపోతున్నది, కానీ ఇక్కడ నుంచి వాటర్ అయితే వెళ్ళిపోతుంది, కానీ మేము వినియోగించుకోలేకపోతున్నాం అని మాకు బాధ కలిగింది సార్. చెరువులు నింపితే బాగుంటుంది, కానీ వాటర్ అంతా వేస్ట్ అవుతున్నది అనే ఒక ఫీలింగ్. కానీ ఇక్కడ ఒక ఎంజాయ్మెంట్ కోసం అయితే వచ్చాము సార్. మంచిగా ఉంది సార్. సెక్యూర్ పరంగా కొంచెం ఇబ్బంది ఉన్నది, రవాణా కూడా చాలా ఇబ్బంది ఉంది. అక్కడి నుంచి ఇక్కడ దానికి రావడానికి ఒక 3 కిలోమీటర్స్ ఉన్నది సార్. అక్కడి నుంచి ఉంటాయి సార్, ఉంటాయి, కానీ అవన్నీ నింపాలి సార్. కానీ ఇక్కడ వాటర్ మనకు అక్కడికి వచ్చి ఉంటే బెటర్ కనిపిస్తుంది. అవును సార్. కానీ ఇక్కడ వాటర్ వేస్ట్ అవుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఒక 5 మెంబర్స్ వచ్చాము సార్, మా ఫ్యామిలీతో వచ్చాము సార్. ఎంజాయ్ చేస్తున్నాము, కానీ మాకు ఈ వాటర్ చూస్తుంటే ఎంజాయ్ అనిపిస్తుంది, కానీ మా రైతులు అక్కడ నష్టపోతున్నారు. ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాధ అనిపిస్తుంది సార్. టేస్ట్ చేసాం సార్, బాగున్నాయి సార్. పేరు నాగరాజ్ అండి, నేను నల్గొండ. ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కొంచెం లాస్ట్ టైం కూడా వచ్చినాం. యాక్చువల్గా మేము ఏమనుకున్నాం అంటే 24 గేట్స్ ఎత్తే బాగుంటుందని అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి 8 గేట్సే ఎత్తడం చూసిన తర్వాత చాలా డిసప్పాయింట్గా ఉన్నాం. వాటర్ ఫ్లో కూడా తగ్గి ఉండొచ్చు, అందుకనే 8 గేట్సే వేసారు. ఓకే. అయితే ఏంటంటే ఇంకోటి ఏంటంటే నల్గొండ దగ్గర పట్ల ఇప్పుడు అసలు నల్గొండ జిల్లాలో ఉన్న సాగరు మనకి నల్గొండలో ఆల్మోస్ట్ చాలా చోట్ల నీళ్ళు లేక, చెరువులు నిండక, తర్వాత రైతులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే పొలాలకి కావాల్సిన నీరు సరిగా అందట్లేదు. మన ఉన్న జిల్లాలో ఉన్నా కూడా, సొంత జిల్లా ఉన్నా కూడా సొంత జిల్లాని సరిగా ఉండలేని పరిస్థితి, రైతులకి కావాల్సిన నీరు అందించలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా దానికి ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మేము ఒక 5 మెంబర్స్ వచ్చినామండి. చాలా బాగుంది. అక్కడ ఎత్తిపోతలు, బుద్ధవనము, ఇంకా చాలా టూరిస్ట్ ప్లేసెస్ కదా, చాలా బాగుంది. నా పేరు శంకర్ నాయక్ అండి సార్. మేము ఇక్కడ మా ఫ్యామిలీ తోటి వచ్చాము, మేము మా పిల్లలతోటి. అక్కడ బుద్ధ పూర్ణము, అక్కడ బుద్ధవనం, అక్కడ నుంచి మన విజయ విహార్, అక్కడ నాగార్జునకొండ, అవన్నీ చాలా ఆనందంగా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మంచిగా ఉంది, చాలా మంచి ఆనందం, సంతోషంగా ఉంది సార్. చెప్పు, మీ పుస్తకాల్లో చదివావా? చదివాను. ఎట్లా అనిపిస్తుంది డ్యామ్ చూస్తుంటే? బాగానే ఏమేమి చూసావు? బుద్ధ భవన్, విజయ్ విహార్, ఎత్తిపోతల, ఎంజాయ్ అనిపిస్తుందా? ఎక్కడి నుంచి వచ్చావు? వేరే ఉప్పల్. ఎట్లా ఏమేమి చూసావు? ఎట్లా ఎంజాయ్ చేసావు? అన్నీ చూసిన, బుద్ధం డ్యామ్. ఫస్ట్ టైమా? ఎస్, సెకండ్ టైం. ఎట్లా అనిపిస్తుంది మరి? అంత పెద్ద సూపర్, వండర్ఫుల్. ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీ వచ్చారా? ఓకే. ఒక అతను కూడా ఉన్నాడు. ఏం పేరే నీ పేరు? నా పేరు గుండాల లింగయ్య సార్. ఎప్పటి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? నేను మాది చందంపేట మండలం, కంబాలపల్లి గ్రామం. కంబాలపల్లి. మీ కాడికి నీళ్ళు వస్తాయి? వస్తాయి, కానీ మాకు పొగిళ్ళు అవతల బ్యాక్ వాటర్. డ్యామ్ ఉండదు మీకు? మాగల్ డ్యామ్ ఉన్నది సార్. ఎట్లుంది మరి? ఏమనిపిస్తుంది? ఇది మంచిగా చాలా ఎంజాయ్ఫుల్ ప్లేస్ సార్. ఇది టూరిజం అనేది ఒకటి బాగా పబ్లిక్ ఆకర్షణ. ఫిషింగ్ బాగుందా? ఫిషింగ్, బోటింగ్, ప్లస్ లొకేషను, ప్లస్ ఇక్కడ దొరికేటువంటి ఆహారపు అలవాట్లు, ఇవన్నీ చాలా బాగున్నాయి. అన్నీ మర్చిపోయినాం సార్. ఒక ప్రకృతిలో సేద్యం తీరినట్టుగా చాలా ఎంజాయ్మెంట్ ఉంది సార్. నారాయణ, ఒక ఊరండి. బాగుందండి, లొకేషన్ బాగుంది, చూడడానికి మంచిగా ఉన్నది. చుట్టుపక్కల బుద్ధ భవనం అవి చూసాం, మంచిగా ఉన్నది. బాగుంటుంది, వస్తున్నాయి నీళ్ళు వస్తేనే బాగు. తర్వాత మళ్ళీ అట్లా ఉండదు కదా సార్, నార్మల్ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఉండేది మాది సూర్యాపేట డిస్టిక్, కోదాడ దగ్గర. మేము హైదరాబాద్లో ఉంటాం. ప్రజెంట్ మా ఫ్యామిలీతో వచ్చేస్తామండి ఇక్కడికి. ఇక్కడ బాగా
ఫుల్ పబ్లిక్ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. వెహికల్ తీసుకొచ్చి అందరూ వచ్చారు. ఇక్కడ మెయింటెనెన్స్ వచ్చేది పోలీస్ వాళ్ళ దగ్గర వారం నుంచి ఇక్కడ చాలా విధంగా కష్టపడుతున్నారంట. వాళ్ళు చెప్పిన విషయం చాలా వాళ్ళ యొక్క రిస్క్కి. అవునవును బాగుంది సార్. ఇప్పుడు దగ్గర 8 గేట్లు ఎత్తారు వచ్చారు. చాలా బాగుంది. మా పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తున్నాం. బుద్ధవనం కానీ ఫిషింగ్ ప్రతి చోట అడుగడుగున ఈ ఫిషింగ్ది తినడానికి కానీ ఎవ్రీథింగ్ మంచిగా ఎక్కడైనా ఫుడ్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉన్నది. చాలా బాగున్నది. హైదరాబాద్ నుంచి వెహికల్స్ అక్కడి నుంచి కూడా నేను హైదరాబాద్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను ఓఆర్ఆర్ నుంచి ఇక్కడి వరకు కూడా ట్రాఫిక్ జామ్ కదులుతూనే ఉన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హడావిడి ఉంది. నాగార్జున సాగర్ అనేది మనకు ఒక ప్రకృతి ఇచ్చినట్టు వరం లాంటిదే. అది ఇంతవరకు చెక్కు చెదరకుండా ఇప్పటివరకు చేసినటువంటి చాలా బాగుంది. అన్ని విధాలుగా చాలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నామండి. మేము కమ్మాలపల్లి నుంచి వచ్చినాం సార్. ఫ్యామిలీతో వచ్చినాం. పిల్లలకు అక్కడ బుద్ధవనం, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ గేట్లు చూపించాం. డ్యామ్ గేట్ అన్ని చూపించి చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రకృతి సంతోషంగానే ఉందండి. బాగుంది సార్. మొత్తం చెప్పలేదు సార్, ఇంకా చెప్పాలి. ఈ విధంగా పర్యాటకులు అయితే చాలా తన్మయత్వంలోనుతూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళు నిత్యం ఎన్నో రకాలుగా బడలికతో ఉంటారు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం అన్నీ మర్చిపోయి ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సాగర్ పరిసరాలను కూడా పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి బారికేడ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే డ్యామ్ వద్ద సందడి నెలకొంది. ఓవర్ టు యూ.